గెలుపోటములు కాదు, క్రీడల్లో పాల్గొనడమే ముఖ్యం. నేను క్రీడాకారుడినే. వాలీబాల్, కబడ్డీ ఆడాను. సాఫ్ట్ బాల్తో కూడా పరిచయం ఉంది. మహిళలు క్రీడా మైదానంలో పోరాట స్ఫూర్తితో రాణిస్తున్న తీరు అందరికీ ఆదర్శం. వెంకటాచలం మండలం కాకుటూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో జాతీయ అంతర్ యూనివర్సిటీ మహిళా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, కొల్హాపూర్ శివాజీ యూనివర్సిటీ, పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జట్ల మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించిన క్రీడాకారులను పరిచయం చేసుకున్న ఎంపీ మస్తాన్ రావు, యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు, పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీ ఉమా, విఎస్యు రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ తదితరులు విజేత జట్లకు అధికారిక ట్రోఫీలతో పాటుగా సొంతంగా నగదు బహుమతులను టోర్నీలలో రాణించిన వారందరికీ జ్ఞాపికలు అందజేసి సత్కరించిన బిఎంఆర్ మస్తాన్ రావు కామెంట్స్. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొదలకూరులో మంత్రి సతీకుమార్తో కలిసి డయాలసిస్ సెంటర్ను ప్రారంభోత్సవంలో పాల్గొన్నది ఉన్నందున ఈ కార్యక్రమ బాధ్యతను నాకు అప్పచెప్పారు. ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి రావడం చాలా ఆనందం కలిగించింది. 29 రాష్ట్రాల నుంచి 60 యూనివర్సిటీలకు సంబంధించిన సాఫ్ట్ బాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం సంతోషం. నేను విద్యార్థి దశలో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారుడిని. 15 ఏళ్ల వయసులోనే మా స్కూల్ సాఫ్ట్ బాల్ జట్టులో ఒక క్రీడాకారుడు రాకపోవడంతో నాకు ఆడే అవకాశం ఇచ్చారు. 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో సాఫ్ట్ బాల్ ఆడే అవకాశం లభించింది. జాతీయ స్థాయిలో నెల్లూరు ఒక ఆసక్తికర ప్రదేశం. మా నెల్లూరుకు వచ్చిన వారు తప్పనిసరిగా ఇక్కడ స్పెషల్ అయిన చేపల పులుసు రుచిని ఆస్వాదించి వెళ్లాల్సిందే. నా వంతుగా క్రీడాకారులకు వడ్డించేందుకు రొయ్యలు పంపుతాను. వెనామీ రొయ్యలను 2011లో మా బిఎంఆర్ కంపెనీ ద్వారా రైతులకు పరిచయం చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు మన దేశానికి $7 బిలియన్ ఆదాయాన్ని వెనామీ రొయ్యలు అందిస్తున్నాయి. మెరైన్ బయాలజీ విభాగం విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు విక్రమసింహపురి యూనివర్సిటీతో మా బిఎంఆర్ కంపెనీకి MOU కూడా ఉంది.